So, friends, a very good morning to all of you. మనకు పేపర్ చూస్తే ముఖ్యమైన వార్తల్లో ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ లేకుండా ఉండరు. అలాంటిది ఒక పేపర్ ఇది 5th December డక్కన్ క్రానికల్. చిన్నగా కనిపిస్తుంది, పెద్ద ఫుల్ పేజ్ కాకుండా చిన్నగా కనిపిస్తుంది. ఏముందన్న హెడింగ్, ఉత్తరాఖండ్ గెట్స్ 18,000 crore ప్రాజెక్ట్స్ అహెడ్ ఆఫ్ పోల్స్. కింద ఇంకో లైన్, మోడీ సెంటర్ హ్యాస్ చోజన్ న్యూ పాత్ ఫర్ ఇండియా. ఏంటి మన ప్రధానమంత్రి గారు చెప్పే ఈ కొత్త మార్గం ఏంటి దేశానికి? 18,000 కోట్లు ఉత్తరాఖండ్కు పోల్స్ ముందర వచ్చింది అని ఒక న్యూస్ పేపర్ హెడ్డింగ్లో ఇస్తోంది. జ్యుడిషియరీలో ఒక మంచి ప్రిన్సిపల్ ఉంది. అదేంటంటే న్యాయం చేయడమే కాదు, చేసినట్లు కనపడాలి. ఐడియల్ ప్రిన్సిపల్. న్యాయమూర్తులు ఏ స్థానాల్లో ఉన్నారో మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, వీళ్ళు ఆ స్థానంలో ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే న్యాయమూర్తుల కన్నా కూడా ఎక్కువ స్థానంలో ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మన చేత ఎన్నుకోబడ్డారు. న్యాయమూర్తులు మన చేత ఎన్నుకోబడలేదు. ఒక ప్రధానమంత్రి పోల్స్ ముందర 18,000 కోట్ల గురించి ఉత్తరాఖండ్కి ఇస్తున్నాడు అంటే మామూలుగా మనకు ఎలాంటి డౌట్స్ రాదు. కానీ కొంచెం ఆలోచిస్తే తప్పకుండా డౌట్ వస్తుంది. అంటే ఏంటి, ఒక ఆర్డినరీ జర్నలిస్ట్కి, ఒక ప్రధానమంత్రి పదవిలో ఉండే వ్యక్తి, నేను పోల్స్ ముందరే కొన్ని రాష్ట్రాలకు వస్తాను, పోల్స్ ముందరే కొన్ని పథకాలు ప్రకటిస్తాను అన్న ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నాడా? కొంచెం సీరియస్గా ఆలోచిస్తే ఇది డెమోక్రసీకి గొడ్డలి పెట్టు. పోనీ ఆయన ఏమన్నా సర్దుకున్నాడా? లేదు. విలేకరి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేశాడో దానికి తగినట్టుగానే అక్కడ కొన్ని మాటలు మాట్లాడారు. ఏంటి ఆ ప్రాజెక్టు? ఉత్తరాఖండ్ ప్లస్ ఢిల్లీకి ఎకనామిక్ కారిడార్. ఈ 18,000 కోట్లలో అదొక భాగం. అంటే 8,000 కోట్లు అని చెప్పి నేను చదివాను. 8,000 కోట్లు 210 కిలోమీటర్లు డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి ఒక 6 లేన్ హైవే. దీనివల్ల వచ్చే లాభం ప్రధానమంత్రి తన మాటల్లో చెప్పారు. ఏమని? మామూలుగా 5 గంటలు అవుతుందట డెహ్రాడూన్ నుంచి ఢిల్లీకి వెళ్ళేదానికి. దీనివల్ల 3 గంటల్లో పోతారట, 2 గంటలు సేవింగ్. దీనికి మనం చెల్లించుకోవాల్సిన ప్రైస్, ధర గురించి ఆలోచిద్దాం. ఒక్కరోజు ముందర, ఈయన 5th December మనకి రిపోర్ట్ కనపడింది. ఒక్కరోజు ముందర అంటే 3rd December టైమ్స్ ఆఫ్ ఇండియాలో, ఇది క్రానికల్ న్యూస్ పేపర్, టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక రిపోర్టు, ఒక చాలా ముఖ్యమైన రిపోర్టు. ఇలా హెడ్లైన్స్లో పడదు, ఫస్ట్ పేజీలో ఉండదు, ఎక్కడో 3rd పేజ్ 4th పేజీలో ఉంటుంది. ఏంటని? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇదే రోడ్డుకి ఒక కేసు వింటా ఉంది. ఆ కేసులో ఏమన్నారంటే, దాదాపు 11,000 వృక్షాలను మీరు నరికేస్తున్నారయ్యా. ఒక 18 కిలోమీటర్ల స్ట్రెచ్లో, ఈ 210 కిలోమీటర్లలో ఒక 18 కిలోమీటర్ల స్ట్రెచ్లో 18,000 వృక్షాలు నరికేస్తున్నారు. దీనికి మీరు ప్రత్యామ్నాయం చెప్పి తర్వాత మీరు ఆ ప్రాజెక్టు చేయండి. ఏ ప్రాజెక్టు? ఈ కారిడార్, ఢిల్లీ టు, ప్రధానమంత్రి చెప్పిన ఢిల్లీ టు డెహ్రాడూన్ హైవే, 6 లేన్ హైవే. ప్రధానమంత్రి మొత్తం దేశానికి, అన్ని శాఖలకు, అన్నిటికీ బాధ్యుడు ఆయన. ఒక రోజు ముందర ఈయన ఇచ్చిన ప్రెస్ రిపోర్ట్ ముందరనే ఒక రోజు ముందర వచ్చిందంటే ఆయన దృష్టికి వచ్చిండాలి అది. కానీ అతనికి ముఖ్యంగా కనపడలేదు. అది 18,000 చెట్లు నరకబడినా పర్వాలేదు, 2 గంటలు కేవలం మనకు టైం సేవ్ అయితే సరిపోతుంది. ఈ 2 గంటలు సేవ్ చేసేవాళ్ళు ఎవరు? కామన్ మ్యాన్ పోగలడు అంత స్పీడ్తో ఆ హైవే పైన? బిజినెస్ మెన్ పోవాలి, వ్యాపారస్తులు పోవాలి.
విపరీతమైన లాభాలు ఆర్జించే కంపెనీ వాళ్ళు ఉపయోగిస్తారు. ఆ 2 గంటల సేవింగ్ కోసము 18,000 చెట్లు నరుకుతున్నారు అని పాపం ఎవరో సంఘ సేవకులు, పాపం అనామకులు, పర్యావరణం గురించి పిచ్చిగా ఆలోచించే వాళ్ళు ఎన్జీటీకి వెళితే, ఎన్జీటీ అంటే చిన్న సంస్థ కాదు. ఇదే కేసు సుప్రీంకోర్టుకి వెళ్తే పర్యావరణ పరంగా సుప్రీంకోర్టు మళ్ళీ దాన్ని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి పంపించింది. పర్యావరణ విషయాల్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ సుప్రీంకోర్టుతో సమానం. ఇది మనందరికన్నా కూడా ప్రధానమంత్రికి బాగా తెలిసి ఉండాలి. ఇంత సీరియస్ ఇష్యూ ఎన్జీటీలో పెండింగ్ ఉండగా ఆ రిపోర్టు ఒకరోజు ముందరే వచ్చిన తర్వాత ఇంకో రోజు వెళ్ళి నేను 18,000 కోట్లతో నేను ఉత్తరాఖండ్లో చేస్తున్నానంటే వీళ్ళకేంటి, ఏమైనా పర్వాలేదు, పర్యావరణం ఏమైనా పర్వాలేదు, మామూలు మనిషి ఏమైనా పర్వాలేదు, ఎలక్షన్స్ ఫిబ్రవరిలో ఉన్నాయి, ఎలక్షన్స్ ముందర ఏదో కొన్ని కార్యక్రమాలు చేసి ప్రజలను బురిడి పట్టించాలి. అది జర్నలిస్ట్ కూడా తెలిసిపోయింది. ఎందుకు ఆ హెడ్డింగ్లో పోల్స్, అహెడ్ ఆఫ్ పోల్స్ అన్న మాట ఎందుకు వచ్చిందంటే ఇలాంటి వింత ఆలోచనలు, వింత పోకడలు రాజకీయ నాయకులు ఉండటం వల్ల. వాళ్ళు ఎలక్ట్ కాకముందు రాజకీయ నాయకులు, ఎలక్ట్ అయిన తర్వాత మనకు సేవ చేయాలి. ఇదే ప్రధానమంత్రి మొన్న రీసెంట్గా పర్యావరణ సదస్సులో, అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నాడు. పంచామృతం అని చెప్పి ఒక పథకం చెప్పేసి వచ్చాడు ప్రపంచ నాయకులందరికీ. అందులో బొగ్గు తగ్గిస్తానని, జీరో కార్బన్ చేస్తానని, ఇంకా రకరకాల ప్రామిసులు చేశారు. ఇది పర్యావరణం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట అనుకుందాం. ఇదే ఉత్తరాఖండ్లో జూన్ 2013 ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ అందరికీ గుర్తుండాలి మనకు. అప్పుడు ఎవరండి ఉండింది? విజయ్ బహునా ముఖ్యమంత్రి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. మళ్ళీ తర్వాత 7 ఏళ్లకు ఫిబ్రవరి 2021 ఉత్తరాఖండ్ ఫ్లడ్స్. ఎప్పుడండి అప్పుడు ముఖ్యమంత్రి ఎవరండి? త్రివేంద్ర సింగ్ రావత్, బీజేపీ. మన దేశంలో ఈ 2 పార్టీలు, కాంగ్రెస్ బీజేపీ. ఏమన్నా మంచి జరిగినా వీళ్ళు 2 చేయాలి, విపరీతమైన నష్టం చేసినా కూడా ఈ 2 చేయాలి. కానీ ప్రత్యేకంగా ప్రధానమంత్రికి ఉండే డ్యూటీస్ ఏంటి? దాదాపు అదే టైంలో 2013లో ఒక సిఏజీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. సిఏజీ అంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. వీళ్ళు ప్రతి సంవత్సరము కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ అని, రాష్ట్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్స్ అని వాళ్ళు ఎలా పనిచేస్తున్నాయి అని పర్ఫార్మెన్స్ రిపోర్ట్స్ ఇస్తూ ఉంటాయి. అందులో ఈ రిపోర్ట్ పేరేంటండి? రిపోర్ట్ ఆఫ్ ది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఆన్ పర్ఫార్మెన్స్ ఆడిట్ ఆఫ్ ది డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ ఇన్ ఇండియా. ఏప్రిల్లో 2013లో ఇచ్చారు. ఉత్తరాఖండ్ జూన్ 2013లో ఈ ఫ్లడ్స్ వచ్చాయి. See the highest indifference on the part of the highest executive of India, ప్రధానమంత్రి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ భారత్. ఏప్రిల్లో సిఏజీ వాళ్ళు డిజాస్టర్ గురించి, ప్రమాదాల గురించి, ప్రిపేర్డ్నెస్ ఏమీ బాగలేదు అని ఏప్రిల్ 13లో ఇస్తే, జూన్ 13లో ఉత్తరాఖండ్లో ఫ్లడ్స్ వచ్చాయి. దాన్ని క్లౌడ్ బర్స్ట్ అన్నారు. క్లౌడ్ బర్స్ట్ వల్ల ఎంత నష్టం జరిగిందండి? 6,000 మంది చనిపోయారు, 5,000 పల్లెలు అఫెక్ట్ అయింది. దాని గురించి వీళ్ళు ఒక మాట చెప్తూ ఒక మాట అన్నారు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ మొత్తం విపత్తు గురించి చూడాల్సిన వాళ్ళు ఎవరు అంటే ఎన్డీఎంఏ అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ. ఎన్డీఎంఏ was constituted with the Prime Minister as the chairperson. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దానికి ప్రైమ్ మినిస్టర్ చైర్మన్. ఇది ఎప్పుడు కాన్స్టిట్యూట్ చేశారండి? ఏ సంవత్సరంలో? దాదాపు 6 ఏళ్ల తర్వాత 2005లో ఒక చట్టం వచ్చింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఒకటి 2005 వచ్చింది. ఆ చట్టాన్ని ఉపయోగించే మనల్ని మాస్కులు వేసుకోండి, దూరం ఉండండి అని చెప్పి కరోనా కింద చాలా రూల్స్ పాస్ చేసి మనల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు 2 ఏళ్ల నుంచి. అదే చట్టం కింద ఎన్డీఎంఏ ఉండాలి. ఆ సంస్థ పేరు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, దానికి ప్రధానమంత్రి చైర్మన్. వీళ్ళు పాయింట్అవుట్ చేసింది ఏంటంటే నెక్స్ట్ పేజ్లో, దిస్ ఈజ్ పేజ్ నంబర్ 28. The working group
the performance of NDMA in terms of project implementation had been abysmal. ప్రధానమంత్రి పేరు చెప్పలేదు వాళ్ళు. ఒక పేజీలోనేమో ప్రధానమంత్రి చైర్మన్ అని చెప్పారు, నెక్స్ట్ పేజీలో చెప్తున్నారు ఏ సంస్థకైతే ప్రధానమంత్రి చైర్మన్గా ఉంటాడో విపత్తుల గురించి మేనేజ్ చేయవలసిన సంస్థకి, విపత్తులు అంటే న్యాచురల్ డిజాస్టర్స్ కాదండి, మ్యాన్మేడ్ డిజాస్టర్స్ కూడా, ఈ రెండింటిని కంట్రోల్ చేయగలిగే సంస్థకు ప్రధానమంత్రి చైర్మన్, దాని పర్ఫార్మెన్స్ అబిస్మల్ అంటే పాతాళంలో ఉంది దాని పర్ఫార్మెన్స్ అని అర్థం. చిన్న క్లాసులో ఎవరికైనా ఫెయిల్ మార్కులు వస్తేనో 0 మార్కులు వస్తేనో పాపం టీచర్ అంటూ ఉంటాడు విద్యార్థిని, యువర్ పర్ఫార్మెన్స్ ఈజ్ అబిస్మల్. అబిస్ అంటే లోయ, ఒక లోతు, అంత లోతు వరకు పోయింది ఆ NDMA యొక్క పర్ఫార్మెన్స్. 2013లో ఇచ్చారు. చాప్టర్ అవుట్. నెక్స్ట్ వద్దాం. పాపం CAG ఏం లేదు, ఇతను ఒక పేదల పార్టీ దేవుడు అనుకోవాలి. ఎట్లా సుప్రీంకోర్టు, హైకోర్టు అప్పుడప్పుడు పేదవాళ్ళకి మేము సాయం చేస్తామంటూ ఉంటారు, పేదవాళ్ళ పథకాలకు జరిగే అన్యాయం అంతా ఈయన ఎత్తి చూపుతూ ఉంటాడు. 2013లో ఇంత అన్యాయం జరిగింది కదా, ఇంత నష్టం జరిగింది కదా, కనీసం 13 తర్వాత 18లో మళ్ళీ ఇంకో రిపోర్ట్ ఇచ్చారు 5 ఏళ్ళకి. దీని పేరేంటంటే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ ఆన్ పర్ఫార్మెన్స్ ఆడిట్ రిపోర్ట్ ఆన్ ఉత్తరాఖండ్ పోస్ట్ 2013 డిజాస్టర్. 2013 తర్వాత విపత్తు జరిగింది, దాని తర్వాత ఎలాగ వాళ్ళు దాన్ని పాపం నష్టాన్ని పూడ్చుకున్నారు, ఏం సహాయక చర్యలు చేశారు అన్న దానిపైన మళ్ళీ ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇప్పుడు 2018, 5 ఏళ్ళకి. అప్పుడు ఈయనే ఉన్నారు మోడీ గారు, ఎప్పుడు 2018లో. అప్పుడు 2013 అనుకుందాం, అప్పుడు మన్మోహన్ గారు, ఆయన అసలు ప్రజల చేత ఎన్నుకోబడలేదు. డెమోక్రసీ అంటే అదొక మిస్టరీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ప్రజల చేత ఎన్నుకోబడని వ్యక్తి దాదాపు 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఆయన టర్మ్ అయిపోయింది. ఈయన సూపర్ మెజారిటీతో వచ్చాడు, ఈయన ప్రధానమంత్రి. తేడా ఏం లేదు. ఆయన ఎన్నుకోబడికైనా 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఈయన ఎన్నుకోబడినా కూడా 10 ఏళ్ళు ఉండబోతున్నాడు. కానీ ఈయన చేసింది ఏమిటో చూద్దాం. కన్క్లూజనే చదువుతున్నాను, డీటెయిల్ రిపోర్ట్కి వెళ్తే మాత్రం అందరూ ఎదురు తిరుగుతారు ప్రభుత్వం పైన. అందుకని సంక్షిప్తంగా కన్క్లూజన్ చదువుతాను, రెలవెంట్ పోర్షన్. కన్క్లూజన్ అండ్ రికమెండేషన్స్. ఎంత సీరియస్ తప్పులు చేసినా కూడా పాపం CAG మాత్రం ఒక సీనియర్ గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి చాలా పొలైట్గా చెప్తాడు. కానీ ఆ పొలైట్గా నమ్రతగా చెప్పే విషయాల వెనుక చాలా లోతైన విషయాలు, క్షమింపరాని తప్పులు ఉంటాయి గవర్నమెంట్ తరఫున. The medium and long-term reconstruction MLTR package granted by the Government of India was meant for reconstruction of damaged infrastructure and restoration of livelihoods of the disaster June 2013 affected populous areas, including improving the disaster preparedness of the state in a time-bound manner. ఈ MLTRకి 6,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. MLTR అంటే మీడియం అండ్ లాంగ్ టర్మ్ రికన్స్ట్రక్షన్ ప్యాకేజ్. పెద్ద నష్టం జరిగింది. ఇమ్మీడియట్గా నెక్స్ట్ 3-4 మంత్స్లో జరిగిందని షార్ట్ రిలీఫ్కి ఆల్రెడీ 1,500 కోట్లు ఖర్చు పెట్టారు. దానిపైన సపరేట్ రిపోర్ట్ ఉంది. ఆ ఇమ్మీడియట్ రిలీఫ్ కాకుండా షార్ట్ టర్మ్లో, లాంగ్ టర్మ్లో వీళ్ళు కోలుకోవాలంటే ఏమేం చేయాలి అన్నదానికి మళ్ళీ ఒక 6,000 కోట్లు ఇచ్చారు వీళ్ళు. ఎవరు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు. దీన్ని మేనేజ్ చేయాల్సింది ప్రధానమంత్రి చైర్మన్గా ఉండే NDMA. ఆ NDMA మళ్ళీ ఈయన కొత్త ప్రధానమంత్రి హయాంలో ఏం చేసిందో వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. మెనీ డిపార్ట్మెంట్స్ లైక్ ఇరిగేషన్, ఫారెస్ట్, పబ్లిక్ వర్క్స్ failed to correctly assess their damaged assets, as a result of which several works are not included in the list of the damaged assets. ఏదైతే నష్టపోయాయో ఆ ఆస్తులు లిస్టులో లేవట. ఏదైతే నష్టపోకుండా ఉన్నాయో వాటికి రిపేర్ చేశారట. అంటే పర్పస్ సర్వ్ కాలేదు. దీన్ని మానిటర్ చేయాల్సిన ప్రధానమంత్రి ఏం చేయడం లేదు. ఆయన కింద చాలామంది IAS ఆఫీసర్లు ఉంటారు, కానీ పైన చేయాల్సిన వ్యక్తి ఆయన. నెక్స్ట్ ఏమన్నారంటే, నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, సెవెరల్ ప్రాజెక్ట్స్ కుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్
డ్యూ టు నాన్ ఇష్యూ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఫైనాన్షియల్ శాంక్షన్ బై ద స్టేట్ గవర్నమెంట్ డెస్పైట్ ఫండ్స్ బీయింగ్ రిలీజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ ఇవ్వడం లేదు, దాన్ని ఖర్చు పెట్టడం లేదు. పెట్టినప్పుడు పైన అధికారి ఎవరండి? ప్రధానమంత్రి గారు. ఎన్డీఎంఏకి, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఉలుకు పలుకు లేదు. ఇక్కడ అంటే ఏంటి, మన కింద వాళ్ళు తప్పు చేస్తుంటే మన ఇంట్లో పని మనిషి కానీ డ్రైవర్ కానీ తప్పు చేస్తే మనం మందలించమా? స్టేట్ గవర్నమెంట్ డ్రైవర్ స్థానం లేకపోవచ్చును, కానీ స్టేట్ గవర్నమెంట్ పైన హైయర్ అథారిటీ సెంట్రల్ గవర్నమెంట్. తప్పు చేసినప్పుడు కాస్త అడ్వైజరీ ఇవ్వాలి. ఇంకా విచిత్రం, దాదాపు 6,000 కోట్ల రూపాయలు నష్టాన్ని, ఆ ప్రమాదం, ఆ ఫ్లడ్స్ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకోమని చేస్తే వీళ్ళు రిలీజ్ చేసింది ఎంతండి? 4,600 కోట్లు రిలీజ్ చేశారు. 6,000 కోట్లేమో అప్రూవ్డ్ అవుట్లే, 4,600 కోట్లు రిలీజ్ చేశారు. దాంతో దరిద్రంగా ఖర్చు పెట్టింది ఎంతండి? 3,700 కోట్లు. అంటే ఇచ్చిన అవుట్లేలో 59% కూడా ఖర్చు పెట్టలేకపోయారు. నష్టమేమో విపరీతంగా జరిగింది. ఇది 2018లో కామెంట్ చేస్తూ ఉన్నాడు సిఏజీ. ఇంకా ఏంటి, కొన్ని క్వాలిటీ ఎలా ఉంది అంటే 61% ఆఫ్ ది వర్క్స్ కన్స్ట్రక్టెడ్ అండర్ MLTR ఆర్ ఆఫ్ పూర్ క్వాలిటీ. ఇచ్చిన డబ్బును పూర్తి ఖర్చు పెట్టడం లేదు, కొన్నిటికి శాంక్షన్ ఇవ్వడం లేదు స్టేట్ గవర్నమెంట్. ఈ చేసిన పనుల్లో 61% వరకు పూర్ క్వాలిటీ ఉంది. ప్రధానమంత్రికి డ్యూటీ లేదా? ఉత్తరాఖండ్లో ఎలక్షన్స్ వచ్చినప్పుడే చూస్తారు, కానీ ఉత్తరాఖండ్లో ఇవన్నీ ఇలాగ తప్పులు జరుగుతున్నాయని చెప్పి ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి కదా, పెట్టలేదు. ఇక్కడికి వస్తాం. ఇప్పుడు మనం 2 రిపోర్ట్స్ చూసాం. ఒకటి డిజాస్టర్ జరగకముందు, ఇంకో రిపోర్ట్ డిజాస్టర్ జరిగిన తర్వాత, ఇంకోటి అవుట్కమ్ బడ్జెట్. ఈ అవుట్కమ్ బడ్జెట్ అన్నది ఓటర్కి కానీ కామన్ మ్యాన్ కానీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్. దీనిలో ప్రతి మినిస్ట్రీలో ఫండ్స్ గ్రాంట్స్ అడిగే ముందర, పార్లమెంట్లో కానీ అసెంబ్లీ అడిగే ముందర మేము ఇంతకుముందు ఏం చేశాము, లేకుంటే ఈ సంవత్సరం ఏం చేయబోతాము అని చెప్పుకునే డాక్యుమెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. దీనిలో చూస్తే ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ ఇవ్వాల్సిన మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ. ఈ హోమ్ మినిస్ట్రీలో దాదాపు 10 పేజీలో 12 పేజీలో ఉంది. డిజాస్టర్ మేనేజ్మెంట్కు మేము ఇంత అమౌంట్ ఇస్తున్నాము అన్న మాటలు లేనేలేదు దీన్ని. అంటే ఇంత ఉపద్రవాలు జరుగుతున్నా కూడా ఒక 2 గంటలు సేవ్ చేసేదానికి ప్రధానమంత్రి 18,000 కోట్ల రూపాయలు 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఒక 23 కోట్లు ఖర్చు పెట్టింటే, 23 crores ఖర్చు పెట్టింటే ఫ్లడ్ మ్యాప్ అనేది డెవలప్ అయ్యేదట. ఆ ఫ్లడ్ మ్యాప్ అనేది లేకుండా చేశాడు ఇండియాకి. సిఏ చేసిన కామెంట్, సీరియస్ కామెంట్ 2013లో. ఈ ఉపద్రవాలని ఇదే కాదు, చెన్నైలో జరిగింది. చెన్నైలో 2015 నవంబర్ 7th ప్రకృతి ఎంత చక్కగా మన పైన ప్రతీకారం చేసుకుందంటే, అదే డేట్కి 2021లో 7th నవంబర్ మళ్ళీ చెన్నై ఫ్లడ్స్ జరిగింది. ఈ 2 పీరియడ్స్ కూడా కొత్త ఎన్డీఏ ప్రభుత్వంలో జరిగినట్టువి. ఈ ప్రభుత్వం రాకముందు ఏం చెప్పారు కామెంట్? ఈవెన్ ఆఫ్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 23 crores procurement of procurement and operationalization of ALTM digital camera. దీని అంటే అర్థం చేసుకోవాలి. ALTM అంటే ఎయిర్బార్న్ లేజర్ టెరైన్ మ్యాపర్ సిస్టమ్, ALTM. దానికి డిజిటల్ కెమెరా కొన్నారు, 24 కోట్లు ఖర్చు పెట్టారు. దాని పర్పస్ ఏంటంటే అండి, 5 లక్షల స్క్వేర్ కిలోమీటర్లకి 5 ఏళ్లలో ఎక్కడెక్కడ ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ ఉంది అని చెప్పి మ్యాప్ చేయాలి. ఫ్లడ్ ప్రోన్ అంటే ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వస్తుంది. కెమెరా కాస్ట్ 23 కోట్లే. ఇక్కడ 18,000 కోట్లు రోడ్డుతో మనం కంపేర్ చేస్తున్నాను, డెలిబరేట్గా కంపేర్ చేస్తున్నాను. 23 కోట్లు కెమెరా తీసుకొని, డిజిటల్ కెమెరా తీసుకొని, ఎయిర్బార్న్ లేసర్ టెరైన్ మ్యాపర్ అన్న దాని ద్వారా దేశంలో మొత్తం ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వచ్చే ఏరియాస్ ఉంది అన్నీ మ్యాప్ చేయవలసిన కెమెరా. అది చిన్న కెమెరా, డిజిటల్ కెమెరా. దాంతో వీళ్ళు చేయాల్సిన టార్గెట్ 5 lakhs స్క్వేర్ కిలోమీటర్స్ ఒరిజినల్గా. కానీ వాళ్ళు ఎంత చేశారట? 60,000 స్క్వేర్ కిలోమీటర్స్ చేశారట. అంటే ఏంటి? 10%. మొత్తం వాళ్ళు మొత్తం దేశంలో ఎక్కడెక్కడ ఫ్లడ్స్ వస్తుంది అని చేయవలసిన పని, ఒక 23 కోట్ల రూపాయల కెమెరాను ఉపయోగించి చేయాల్సిన పని 10% మాత్రమే చేయడం వల్ల
ఈ 10 ఏళ్ల నుంచి మనకు జరిగిన నష్టం ఏంటండి? 2 సార్లు చెన్నై, 2 సార్లు ఉత్తరాఖండ్, 10 రోజుల కిందట కడప. ఎక్కడో ఉండే పింఛా ప్రాజెక్టు నుంచి కొట్టుకుపోతే నీళ్ళు వస్తే, అన్నమయ్య డ్యామ్ బ్రేక్ అయితే, పులపత్తూరు, రాజంపేట, కడప, చిత్తూరు, తిరుపతి జలసంద్రం అయిపోయింది. అంటే 10 ఏళ్ల కిందట నువ్వు చేయాల్సిన 23 కోట్ల రూపాయల కెమెరాతో చేయాల్సిన పని చేయకపోవడం వల్ల ఇంత నష్టం జరిగితే, ఈ నష్టాన్ని ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయకుండా మన ట్యాక్స్ మనీ నుంచి ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ రిలీఫ్ ప్యాకేజ్ ఇవ్వడం. అసలు ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన 6,000 కోట్ల రూపాయలు ఆ టైంలో ఎవరైతే ముఖ్యమంత్రిగా ఉన్నాడో వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్ ప్రాపర్టీ నుంచి కలెక్ట్ చేయాలి, వాళ్ళ సొంత ప్రాపర్టీ నుంచి కలెక్ట్ చేయాలి. అంతేగాని గవర్నమెంట్ మనీ నుంచి డబ్బులు ఇవ్వడం కాదు. ఎన్విరాన్మెంట్లో ఎన్జిటి ఒక డెసిషన్ ఉంది, సుప్రీంకోర్టు ఒక డెసిషన్ ఇచ్చింది, పొల్యూటర్ పే ప్రిన్సిపల్. ఎవరైతే పొల్యూట్ చేస్తాడో, ఎవరైతే కాలుష్యానికి కారకుడు అవుతాడో వాడు ఆ కాలుష్యానికి తగిన ధర చెల్లించాలి. అది దట్ ఈస్ కాల్డ్ పొల్యూటర్ పే ప్రిన్సిపల్. అదే ప్రిన్సిపల్ గవర్నమెంట్లో కూడా ఉంది. నిర్లక్ష్యం వల్ల గవర్నమెంట్కి నష్టం జరిగితే ఆ నిర్లక్ష్యం చేసిన వాణి దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి, కానీ మన దగ్గర నుంచి కాదు, మనం కట్టే జీఎస్టీ నుంచి, మనం కట్టే ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కాదు. ప్రధానమంత్రికి ఈ విషయం తెలియాలి. ఇది అయిన తర్వాత ఇంకా చాలా పెద్ద తప్పు చేశారు ఆయన. NDMA is chaired by the Prime Minister of India and has an overcharging presence in the field of disaster management. The national guidelines developed by NDMA were not adopted and applied by the nodal agencies and state government. As the apex body, NDMA did not take effective measures to ensure the application of the guidelines. దీనికి పూర్తిగా ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. తన హెడ్గా ఉండే ఇన్స్టిట్యూషన్ చేసిన గైడ్లైన్స్ను రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో దొక్కుతూ ఉంటే ఒక్కరిని కూడా పిలిచి ఒక వీడియో మీటింగ్ పెట్టకపోవడం ఏంటి? పైగా ఈ రిపోర్ట్స్ అన్ని ఎవరికి పోతుందండి? ప్రెసిడెంట్కి పోతుంది. ప్రెసిడెంట్ ఎవరు? ఒక ధృతరాష్ట్రంలాగా ఉంటాడు ఆయన. కనీసం ఈ రిపోర్ట్ చూసిన తర్వాత మనం మాట్లాడుకున్న ఆలోచన ఆయనకు వచ్చింటే, మనకి ఇలాగా మనం అనుకుంటున్నామన్న ఆలోచన ప్రెసిడెంట్కి, రాష్ట్రపతికి వస్తే ఫోన్లో అన్న ఏంటయ్యా ఇంత సీరియస్ కామెంట్ చేశారు, ఇంత ఇండిఫరెన్స్ ఉంది, ఇంత నష్టం జరిగింది, వరదల గురించి మీరు ప్రిపేర్గా లేరు, రోడ్లు కట్టిస్తూ ఉన్నారు, దానికైతే మీరు కటింగ్ చేస్తూ ఉన్నారు, అది కూడా ఎలక్షన్స్ ముందర పోతున్నారు, నాకు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్రపతికి ఉందండి. కొన్ని వేల సంవత్సరాల కిందట మహాభారతంలో ధృతరాష్ట్రంలాగా మన రాష్ట్రపతి గవర్నర్లో ఉండటం అన్నది చాలా శోచనీయం. మళ్ళీ ఒక మాట చెప్పాడు దీనిలో, నేను కాంగ్రెస్ గవర్నమెంట్ మాదిరి కాదు, మేము ఒక పర్టికులర్ క్యాస్ట్ కానీ, ఒక పర్టికులర్ రిలీజన్ కానీ, ఒక పర్టికులర్ రీజన్ కానీ ఓటు బ్యాంక్ పాలిటిక్స్ గురించి ఆలోచించకుండా సబ్కా సాత్ సబ్కా వికాస్ చేస్తున్నామని. ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది నేతి బీరకాయలాగా ఉంది. నేతి బీరకాయలో ఎలాగా నెయ్యి ఉండదు అలాగా తయారైంది. అంటే ఎలక్ట్ అయిన తర్వాత 5 ఏళ్ళకు మాత్రమే ఉంటాం కదా అన్న ఆలోచన లేదు. మళ్ళీ నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏం చేయాలి? ఎలక్షన్ పాలిటిక్స్ గురించే ఈయన ఆలోచిస్తున్నాడు. ఈయనేం పెద్ద వేరేగా ఆలోచించడం లేదు. 2 పార్టీలు దందులాగానే ఆలోచిస్తున్నాయి. పోతే కనీసం ఏంటంటే మనమన్నా ఈ విషయాలు తెలుసుకొని ఓటేసే ముందర ఎవరైతే ఈ బాధ అర్థం చేసుకోగలరో, ఎవరైతే పర్యావరణాన్ని రక్షించగలరో, ఎవరైతే నిజంగా మన కష్టాలను తీర్చగలరో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఓటు వేస్తే కొంతైనా మన భారతం మారుతుంది. నమస్కారం.